భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆదివారం రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కరించబోతోంది. అదే సంపూర్ణ చంద్రగ్రహణం. సహజంగా మనకు ప్రతి పౌర్ణమికి కూడా చంద్రుడు ఎంతో కాంతులనితో మనందరికీ కూడా ఎంతో అందంగా ముస్తాబై కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈసారి ఈ చంద్రగ్రహణంతో మరి భూమి కిందికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? ఇది మన దేశంలో ఉందా లేదంటే యావత్ ప్రపంచానికి కనిపిస్తోందా? ముఖ్యంగా కొన్ని రాసులకి బాలేదు అని చెప్తున్నారు. మరి రాహుగ్రస్త ఈ చంద్రగ్రహణం ఎటువంటి రాసులకి ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నాడు? అలాగే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేయాలి ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు సివి అనంత్ గారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముందుగా అసలు ఇప్పుడు వస్తున్న ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి మాకు వివరిస్తారు. గ్రహణము అనేది ప్రధానంగా సూర్యుడికి సంబంధించింది లేదా చంద్రుడికి సంబంధించింది. రాహుగ్రస్తము, కేతుగ్రస్తము ఈ వివరాల్లో మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. వీటి గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మొత్తం జ్యోతిషంలో ప్రధానమైన గ్రహాలుగా గుర్తించబడేవి ఇవి రెండే. సూర్యుడు ఎందుకు గుర్తించబడుతున్నాడు అంటే, మిగతా అన్ని జీవరాశులకి, అన్ని గ్రహాలకి సూర్యుడి నుంచి ఉత్పత్తి అవుతున్న కాంతి వాటి మీద ప్రభావితమయ్యి అక్కడి నుంచి ఆ కాంతి రిఫ్లెక్షన్ యొక్క ప్రభావం మన మీద పడుతోంది. రిఫ్లెక్షన్ పడుతోంది అనట్లేదు, రిఫ్లెక్షన్ యొక్క ప్రభావం పడుతోంది అంటున్నాను. ఈ ప్రభావాల్ని గుర్తించేది, ఈ కాంతివత్ పదార్థాల యొక్క ప్రభావాన్ని గుర్తించేది జ్యోతిషం. అంటే మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చెప్తుందన్నమాట. మరి చంద్రుడి విషయంలో ఎందుకు విశేషం అవుతోంది అంటే, చంద్రుడు దగ్గరగా ఉంటున్నాడు, జ్యోతిష్ శాస్త్రంలో మనసుకు సంబంధించిన వాడు. మిగతా గ్రహాలు దూరంగా ఉండి దాని యొక్క ప్రభావాన్ని చాలా సూక్ష్మంగా మన మీద చూపిస్తూ ఉంటే, చంద్రుడు దగ్గరగా ఉండి ఆ యొక్క రిఫ్లెక్షన్ దగ్గరగా ఉండి పడుతున్నప్పుడు మనకి చంద్రుడు చల్లగా ఉంటాడు సహజంగానే. పౌర్ణమి నాడు చంద్రుడు అంటే మనసు ఉంటుంది, బాగుంటుంది అనుకుంటాము. అలాగా ఆ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే లక్షణం కలిగిన చంద్రుడు బలంగా ఉన్నట్లయితే వ్యక్తి యొక్క మనసు ప్రశాంతిగా ఉంటుంది. అదే అమావాస్య చంద్రుడు అనుకోండి, ఆ బలహీన స్థితి వలన వ్యక్తి యొక్క మానసిక స్థితి బలహీనంగా ఉంటుంది. ఇలాగ మనస్తత్వ శాస్త్రంలో కూడా దీని విషయాల్లో పరిశోధనలు జరిగి అమావాస్య చంద్రుడి యొక్క ప్రభావాన్ని దోషంగా చెప్పడం జరిగింది. అది ఏ స్థాయిలో ఉంది ఏమిటి అనేది మనం ఇంకాస్త లోతుగా వెళితే తెలుస్తాయి. ఇక ఈ పౌర్ణమి, అమావాస్య అనే వాటి గురించి మనం ఎప్పుడైతే స్టడీ చేస్తున్నామో, పౌర్ణమి నాడు విశేషంగా మనకి కాంతివంతంగా కనిపించాలి చంద్రుడు. ఈ గ్రహణ స్థితి ఏర్పడినందువల్ల ఏమవుతోంది అంటే, ఆ కాంతి ఉండవలసిన రోజున ఉండకుండా తయారవుతోంది. అంటే సహజంగా ప్రకృతి ఎలా అయితే ఉండాలో, నిత్యము ఏదైతే చంద్రుడి యొక్క కాంతి ప్రభావం మన మీద కనిపిస్తూ ఉండాలో, అది కనిపించవలసిన సందర్భంలో కనిపించకుండా తయారవుతోంది. కాబట్టి ఇది విశేషంగా మనం గుర్తిస్తున్నాము. ఇది మనసు మీద ప్రభావాన్ని చూపించేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. శాస్త్రంలో గ్రహణము అనేది ఒక పవిత్ర కాలంగా చెబుతారు. అంటే అక్కడ మరి ఆ దోషం వస్తుంది కానీ రాహు తినేసాడు అంటారు కదా. అంటే ఈ తినడము మత్యాధికాలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం కావడం కోసం చెప్పే గాథల్లో వాడే పదప్రయోగాలు. కానీ దాన్ని యథార్థంగా మనం స్వీకరించవలసిన అవసరం లేదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేలాగా చెప్పాలి అంటే ఉదాహరణలు అవసరం అవుతాయి. లేదా కొంత విశేషంగా పిల్లలకు కానివ్వండి, చదువు రాని వాళ్ళకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, విషయం అర్థం కావడం కోసం చెప్పాలి కదా. కాబట్టి అలా అర్థం కావడం కోసం చేసే పదప్రయోగాలు. ఇక్కడ మన సబ్జెక్ట్ వరకు మాట్లాడుకునేటట్లయితే, ఈ కాంతి బలహీనపడినందువలన ఏదైతే మానసిక స్థితి కేంద్రీకరణకు ఉపయోగపడుతుందో, అమావాస్య రోజున మనము బలంగా ఉన్నాం అనుకోండి, సహజంగానే ఒక మనిషి బలంగా ఉంటే ఈ పని చేయాలి, ఆ పని చేయాలని ఉత్సాహం వస్తుంది. ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఆ పలు రకాలుగా ఆలోచించే లక్షణాన్ని కోల్పోయి ఏకీకృతమై ఉంటుంది మనసు. అంటే తీవ్రత పెరుగుతుంది.
అలాగ తీవ్రత ఎక్కువగా ఉంటున్న సమయం కాబట్టి ఆ సమయాన్ని పవిత్రమైన సమయంగా చెప్పి ఆ సమయంలో జపాదికాలకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని చెప్పి గ్రహణ విషయంలో విశేషంగా చెబుతారు. ఖగోళ శాస్త్రం ప్రకారం అంటే సైంటిఫిక్గా కూడా దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని గ్రహస్థితుల గురించి స్టడీ మనకి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో చెబుతూ ఉండేది. గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే 2 గ్రహాల మధ్యన ఒక గ్రహం వస్తే గ్రహణం ఏర్పడుతుంది. అది చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా అని నిర్ణయించడానికి ఏ గ్రహం యొక్క కాంతి ప్రభావం ఆ సమయంలో లోపిస్తోందో దాన్ని బట్టి అని చెబుతాము. సూర్యుడికి భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? సూర్యుడు కనిపించడం మానేస్తాడు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చింది అనుకోండి, సూర్యుడి నుంచి పడవలసిన కాంతి చంద్రుడి మీద పడడం మానేసి మనకి కాంతి విహీనంగా కనిపిస్తుంది. కనిపించవలసిన సమయంలో కాంతి విహీనంగా కనిపిస్తుంది. అలా విహీనంగా కనిపిస్తుంది కాబట్టి అది చంద్రగ్రహణము అని చెబుతాం. ఇది సహజంగా ప్రతి 5వ తరగతి పిల్లవాడిని అడిగినా పెద్దవాళ్ళని అడిగినా చెప్పే విషయమే. అయితే వచ్చింది అయితే ఏమిటి అన్నప్పుడు సైన్స్ కంటే అతీతమైన విషయాన్ని మనం గుర్తించడానికి ఈ జ్యోతిషాన్ని వాడుకుంటాము. అందుకే జ్యోతిషాన్ని సైన్స్ అనే పరిమితి కంటే ఆ పరిమితిని దాటి విశేషమైన అంశంగానే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయం ఏమిటి అసలు? చంద్రగ్రహణము రాత్రి 9:57 ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి 1:27 వరకు అంటే సుమారుగా 3:30 పాటు దీని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ 3:30 చివరి సమయం చాలా ప్రధానమైనది. ఏమిటి అంటే గ్రహణం విడిచిపెట్టే సమయంలో దానాదికాలవి చేయాలి అని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ విడుపు సమయంలో విశేషంగా ఇటువంటి కార్యక్రమాలకి సమయాన్ని వెచ్చించినట్లయితే మామూలు సమయం కంటే ఈ పుణ్యకార్యాలు లేదా దానాలు జపాలు చేసిన దానికంటే కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో చేసిన క్రియ. కాబట్టి ఆ గ్రహణ సమయం చాలా విలువైనది. ఈ గ్రహణం ఏ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది? ఇతర దేశాల్లో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నప్పటికీ మనకి ఉన్న పవిత్రమైన భావన ఆ దేశాల్లో మనకి ప్రత్యేకించి కనిపించదు. భారతదేశంలో అన్ని ప్రదేశాల్లోనూ దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అయితే మనకి సంపూర్ణంగా కనిపిస్తోంది. కొంచెం డిగ్రీలు మారిన కొద్దీ వేరే వేరే ప్రాంతాల్లో అది సంపూర్ణ గ్రహణమా కాదా అనేది నిర్ణయించవలసి ఉంటుంది. అలాగే మార్పులతో సుమారుగా ఈ భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. అయితే మరొక విషయం గుర్తించవలసింది ఏమిటి అంటే మనకి ఇక్కడ రాత్రి అయినప్పుడు కొంచెం భూమికి అటువైపుగా పెడితే అది పగటి కాలం అవుతూ ఉంటుంది. ఇక్కడ గ్రహణం ఒకవేళ కనిపించినా పగటి కాలంలో చంద్రగ్రహణం అనే దాని గురించి మనం ప్రస్తావన మాట్లాడడానికి లేదు. కాబట్టి అలా పగటి సమయంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిస్సందేహంగా ప్రభావం లేదు అని చెప్పేయవచ్చు. ఈ సమయంలో అంటే మనకి ఇప్పుడు రాత్రి 9 అయితే ఇంకో చోట 7 అయ్యుండొచ్చు. కానీ సూర్యాస్తమయ సమయం తర్వాత ఈ పరిధిలోకి వస్తున్న దేశాల మీద ఆ ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఈ చంద్రగ్రహణం 12 రాశుల్లో ఏ రాశుల వారికి ప్రభావంగా ఉంటుంది గురుగారు? శతభిషం నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ఆ రాశి ఏదైతే ఉన్నదో కుంభరాశి మీనరాశి ఈ రెండింటి మీద విశేషంగా ప్రభావం చూపిస్తోంది అని చెప్పవచ్చు. నిర్ణయించే విధానం ఎలాగా ఉంటుందంటే ఏ రాశిలో గ్రహణం పడుతోందో ఆ రాశి, ఈ గ్రహణం పడుతున్న రాశి ఏ రాశికి వ్యయభావమైందో అంటే 12వ రాశి అనమాట. ఏ రాశికి అయింది? మీనరాశికి 12వ రాశి కుంభరాశి అయింది కాబట్టి మీనరాశికి కూడా ఆ ప్రభావం ఉంటుంది. అలాగే కర్కాటక రాశికి 8వ రాశి అవుతోంది కాబట్టి కర్కాటకానికి, అలాగే వృశ్చికానికి 4వ రాశి అవుతోంది ఆ రాశికి. ఇలాగా ఈ 4 రాశుల వారికి మనం దోషము అని చెబుతాము. అండ్ దోషం అంటే ఏమైనా అయిపోతుందా? శాస్త్రంలో చెప్పే విషయాలు ఎలా ఉన్నప్పటికీ అందులో దోషం అని చెప్పారు అంటే దోషం ఉంది, సందేహం లేదు. కానీ ఎటువంటి దోషము అని అధ్యయనం చేయడానికి ఎవరు ప్రయత్నం చేయవచ్చు అంటే విషయము యందు దృష్టి ఉన్నవారు, పరిహారమునందు ఆసక్తి ఉన్నవారు పరిశీలనకు అర్హులుగా చెబుతాము. అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారండి, డాక్టర్ గారు మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ దోషం పోతుంది అని చెబితే సరిపోతుంది. లేకపోతే అలా చెప్పడం మానేసి నువ్వు ఇది సరిగ్గా చెప్పింది సరిగ్గా చేయకపోతే పోతావు అని చెప్పేశాడు అనుకోండి, భయం ఏర్పడుతుంది. దానివలన ఏం లోపం చేశానో ఏమిటో అని చెప్పి
సాధన చేయడం యందు కూడా ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ఎవరైనా సరే ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి ఆ విషయం యందు అవగాహన ఏర్పడము, రెండవది సమస్య ఉన్నట్లయితే దాని పరిష్కారం వైపు ఆలోచించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడము అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడాలి. కాబట్టి ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఏవైతే శాస్త్రంలో చెప్పిన విషయాలు ఉన్నాయో దానికి అనుబంధంగానే మనకి ఈ పరిహారాలు కూడా చెప్పారు కాబట్టి ఆ పరిహారాలను కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. దానికి ప్రత్యేకించి కొన్ని దానాలు చెప్పారు, అలాగే జపాలు కూడా చేసుకోమని చెప్పారు, కొన్ని నియమాలు చెప్పారు. అవి పాటిస్తూ ఉంటే దాని నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన రాశులు కుంభరాశి, కర్కాటక రాశి, ఇవి రెండు. కుంభము, కర్కాటకము, వృశ్చికము, మీనము, ఇవి 4 రాశులు. మరి మిగతా రాశులు ఆలోచించనక్కర్లేదా గురుగారు? మిగతా రాశుల వారిలో శాస్త్రంలో చెప్పిన విధానాన్ని అనుసరించి శుభము, మధ్యమము, అధమము అని చెప్పి వర్గీకరించారు. ఈ శుభము అధమము అనే దాంట్లో శుభము అనే దానికి మేష, వృషభాలు, కన్యా, ధనుస్సు ఈ రాశుల వారికి ఇది శుభప్రదము అని అన్నారు. అయితే శుభప్రదము అంటే దీనివల్ల శుభం కలుగుతోంది అని కాదు, అక్కడ ఈ దోషము వారి మీద లేదు కాబట్టి శుభముగానే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా మిగిలినవి ఉన్నాయి. మిథున రాశి ఉంది, తర్వాత సింహరాశి ఉంది, తర్వాత తులారాశి ఉంది, మకర రాశి ఉంది. ఈ రాశుల వారికి మధ్యమ ఫలము అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి మధ్యమ ఫలము అని చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఈ మధ్యమము, అధమము, శుభము అని ఏవైతే చెప్పారో వీటితో ప్రమేయం లేకుండానే మనకి జపాలు, దానాలు చెప్పారు. ఈ దోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఖచ్చితంగా దానాలు చేసుకోవాలి అని నియమం విధించారు. ఆ దానం చేసుకోవడం నియమం ఖచ్చితంగా అనుసరించాలి. మిగతా వాళ్ళకి అంత స్థాయి లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆ జప సమయాన్ని అంటే ఈ పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం జపాలు చేసుకుంటూ ఉండడం మంచిది. ఇక ప్రత్యక్ష దర్శన విషయాల్లో కూడా చెబుతూ ఉంటారు. ఈ దోషఫలం ఉన్నవాడు చూడకూడదు, మిగతా వాడు చూడొచ్చు, గ్రహణం చూడవచ్చు అనేది దేనికోసము, అదో విశేషము, చూసిన అనుభూతి వస్తుంది అనే ఒక్కదానికోసం అయితే ప్రయోజనం లేదు. అధ్యయనం చేయడం కోసం చూసేటట్లయితే వేరు, దానికి విధానాన్ని చెప్పారు, ఎలా అధ్యయనం చేయాలో విధానాన్ని చెప్పారు. ఆ విధానాన్ని అనుసరించి ఈ ఖగోళ పరిశీలన కోసం చేసేటప్పుడు చేసే విధానము, ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. సూర్యగ్రహణానికి వచ్చేంత ఈ కాంతి యొక్క తీవ్రత అనే లక్షణం దీని మీద లేకపోయినా అక్కడ ప్రత్యక్ష కాంతి, ఇక్కడ పరోక్ష కాంతి కాబట్టి ఆ ప్రభావాలు ప్రధానంగా మనసుకు సంబంధించినవి. శరీరం ఎంత బలంగా ఉన్నా మనసు బాగుండకపోతే మనిషి బాగుండలేడు కాబట్టి మనసు ప్రధానము. చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని తీరాల్సిందే ఎవరైనా సరే. గ్రహణ సమయంలో పాటించాల్సినవి, పాటించకూడని నియమాలు ఏమున్నాయి గురుగారు? ప్రధానంగా కావాల్సింది ఏమిటి అంటే జపము, దానము. గ్రహణ సమయంలో ప్రత్యేకించి అనుసరించే విషయాలు. గ్రహణం ముందర తర్వాత స్నానం చెప్పబడింది. పట్టు స్నానము, విడుపు స్నానము అంటారు. ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి. ఈ పట్టు స్నానం, విడుపు స్నానము అనే దాంతో ఇంకా పరిధి పెంచుకుంటే అంటే గ్రహణ సమయం లోపల ఏమో జపము, దానము, గ్రహణం ప్రారంభమవడానికి ముందు తర్వాత చూసుకుంటే పట్టు స్నానము, విడుపు స్నానము. దాని ముందర ఆచరించవలసిన నియమాల్లో ప్రధానంగా ఆహార నియమం చెప్పబడింది. ఈ ఆహార నియమం 3 జాములు అని చెప్తారనమాట. అలా లెక్క వేసుకున్నప్పుడు సుమారుగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇంకేమీ తినకూడదు. 12 వరకే తినేసేయాలి. వంట చేసుకోవడము, తినేయడం అయిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దునకు మించుకుందాం అనుకుంటే కూడా పనికిరాదు అది. కాబట్టి వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వండిన పదార్థాలు తర్వాత రోజుకి పనికిరావు నిస్సందేహంగాను. ఇక మరి ఇంట్లో అంతకుముందే పచ్చళ్ళు లాంటివి చేసుకుని పెట్టుకుంటాం, ఊరగాయలు లాంటివి ఉన్నాయి కదండి, అవి ఏం చేయవచ్చు అంటే దాని మీద దర్భ యొక్క ఆచ్ఛాదన కావాలి. ఇది ఆచ్ఛాదన అంటే ఏమిటి అంటే ఒక పాత్ర మీద మూత ఎలాగైతే పెడతామో అలాగ మూసివేయాలి దాన్ని అనేది మనకి చెప్పబడిన విషయం. కానీ మధ్య మార్గంగా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఒక దర్భపుల్ల తీసుకొచ్చి ఆ పాత్రలో వేస్తూ ఉంటారు. దర్భపుల్ల ఆ పాత్రలో వేస్తే అది మ్యాగ్నెట్ కాదు, చుట్టూ వచ్చే వాటిని ఆకర్షించడానికో వికర్షించడానికో. కాంతిని నిరోధించగలిగే శక్తి దర్భలో ఉంది. అంటే అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించగలిగే శక్తి దర్భకు ఉంది కాబట్టి దర్భ యొక్క ఆచ్ఛాదన అవసరము అని చెబుతారు.
ఈ దర్భ యొక్క ఆచ్ఛాదన ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న పచ్చళ్ళు, పాలు, పెరుగు ఇలాంటి పదార్థాలు, తేనె ఇలాంటి పదార్థాలు ఇంట్లో ఉంటాయి మనకి. ద్రవ పదార్థాలు ప్రధానంగాను, అంటే పచ్చళ్ళలాగా తయారు చేసి నూనెతో తయారు చేస్తాం అక్కడ, కాబట్టి దాని మీద అది అవసరం అవుతుంది. అలాగే పచ్చికూరలు ఉన్నాయనుకోండి, వాటికి అవసరం లేదు, అంటే ప్రకృతి సహజంగా ఉన్నది. ఇది నూనె కూడా ప్రకృతిలోంచి తీసుకున్నదే కదండి, అంటే నూనె తన యొక్క రూపాన్ని మార్చుకుని నూనెగా మారింది పదార్థం నుంచి. కాబట్టి అలాగా ఈ ద్రవ పదార్థాలన్నింటి మీద ఉండాలి. ఘన పదార్థాలు అంటే ఈ కూరగాయలు మొదలైనటువంటి వాటికి అవసరం లేదు. ఇక కేవలం ఇంట్లో ఇంతవరకు చేస్తే సరిపోతుందా అంటే, ఇప్పుడు మొత్తం అన్ని పాత్రలు తీసుకువెళ్ళిపోయి ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టేశారు అనుకుందాం, ఫ్రిడ్జ్ పై నుంచి పూర్తిగా కప్పేస్తే సరిపోతుంది. మరి ద్రవ పదార్థాలు అన్నారు కదండి, మరి ఇంట్లో సంపు ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నీరు నిల్వ ఉంచకుండా ఉంచినట్లయితే సమస్య లేదు, అక్కడ నీరు నిల్వ ఉంచేటట్లయితే ఆ నీరు పనికిరాదు. కాబట్టి దాని మీద కూడా ఈ ఆచ్ఛాదన కావాలి. కింద భూమిలో ఉన్న దాని విషయంలో ప్రత్యక్షంగా భూమితో స్పర్శ ఉన్న చోట అంటే చెరువులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటికి ఆ దోషం చెప్పబడలేదు. కానీ ఈ సంపు మొదలైనవి ప్రత్యక్షంగా భూమి స్పర్శ కలిగినవి కాదు, దానికోసం మళ్ళీ ఒక నిర్మాణం చేసి పెడుతూ ఉంటాం. కాబట్టి దాని మీద కూడా ఈ ఆచ్ఛాదన అనేది అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి దర్భచాపల్ని ఏర్పాటు చేసుకుని వాటిని మూసివేసే ప్రయత్నం చేయడం శ్రేష్టం. పట్టుడిపు స్నానాలు అయిన తర్వాత మళ్ళీ అవి తీసేసి యథావిధిగా చాలా మంది పసుపు నీళ్లు కూడా చల్లుకుంటూ ఉంటారు, అది చేయవచ్చు అంటారా గురుగారు? ఈ గ్రహణ సమయంలో మనము స్నానం చేసి వచ్చి ఆ బట్టలతోనే కూర్చోవడం అనేది మొదటి ఆప్షన్, తడిబట్టలతో. కానీ తడిబట్టలతో కూర్చోవడం ఆరోగ్యకరం కాదు కదా. కాబట్టి గ్రహణం కంటే ముందరే ఆరిపోయేలాగా ఒక బట్ట ఆరేసుకుని దానికి దర్భ పుల్ల కట్టి అట్టే పెడతారు. ఈ ఆరిపోయిన బట్టని స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ తడి బట్టలతో తీసుకుని ఆ బట్ట కట్టుకుని కూర్చుంటారు. ఈ గ్రహణ సమయము ఎంతటి పవిత్రమైందంటే, మనకి గర్భగుడిలోకి వెళ్ళిన పూజారి అంటే పూజారి గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తారు, ఆయన ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఇద్దరు స్నానం చేయాలి. ఎందుకు? ఆయన గర్భగుడిలోకి వెళ్ళడానికి పవిత్రంగా వెళ్ళాలి. గర్భంలోకి వెళ్ళిన శిశువు ఏదైతే మనకి పురుడు వచ్చిన తర్వాత చెబుతామో అలాగా గర్భంలోకి వెళ్ళిన వారిని కూడా ముట్టుకున్నప్పుడు వీడు స్నానం చేయాల్సి ఉంటుంది. అది చాలా పవిత్రమైనదిగా మనం భావన చేస్తాం. కాబట్టి అలాగా స్నానం చేయక ముందర అంటే గ్రహణ సమయానికి ముందు స్నానం చేసేసిన తర్వాత గ్రహణ సమయంలో వేరే ఏ వస్తువుల యొక్క స్పర్శ పనికిరాదు. అంటే ఇంట్లో వేరే బట్టలు ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. విడిగా ఓ చోట కూర్చొని జపం చేసుకుని అయిపోయిన తర్వాత స్నానం చేయడం, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. అప్పటిదాకా వేరుగానే కూర్చోవాలి. ఇలాగా మామూలుగా ఇలాంటి విధానాన్ని ఏమంటామంటే మడి అంటాం అనమాట. ఆ విధానాన్ని ఇక్కడ అనుసరించమని చెబుతాం. చంద్రుడు మనఃకారకుడు అన్నారు కాబట్టి మనసు మీద పడే ప్రభావం అంటే ఉద్యోగం కానీ, లేదంటే ఇంట్లో సంసార విషయంలో కానీ, వివాహాలు లేట్ అవ్వడం కానీ, ఇటువంటివి ఏమైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? సమస్య ఉత్పత్తి కావడానికి మనసు ప్రశాంతిగా లేకపోవడమే కారణము. మనసు ప్రశాంతిగా ఉంటే ఏమవుతుంది అంటే, సమస్య రాగానే పరిష్కారాన్ని గురించి ఆలోచిస్తాం. అనారోగ్యం చేసింది, ఏదో అయిపోయింది, ఇబ్బంది పడిపోతున్నాడు, ఏమైపోతుందో అని కంగారు ఉంటుంది, విషయం తెలియనందువల్ల. వైద్యుడి దగ్గర తీసుకెళ్తే అలా పడుకోబెట్టండి అమ్మా, ఏమిటి వీళ్ళు ప్రాణాలు పోయేలాగా భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, ఏమో ప్రశాంతంగా పర్వాలేదమ్మా అలా పడుకోబెట్టండి నెమ్మదిగా చెబుతున్నారు అనిపించవచ్చు. కానీ అక్కడ జ్ఞానము మనసు ప్రశాంతిగా ఉండడానికి కారణమవుతోంది. కాబట్టి జ్ఞానాన్ని స్వీకరించగలగాలన్నా సరే మనసు ప్రశాంతిగా ఉండడం చాలా అవసరం. ఎలాగా అంటే, ఒక కొలంలో ప్రశాంతిగా ఉన్నప్పుడు చేపలు పైకి వచ్చి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అదే అలజడిగా ఉన్న సమయంలో బయటికి రావు. కాబట్టి ఆ మనసు మీద ప్రభావం అలజడిగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఏదైతే కారణాలు అవుతున్నాయో ఆ మనసు ప్రసన్నంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మంత్ర సాధన వల్ల అది జరుగుతుంది. ఈ సమయంలో ఆ కాంతి విహీనం అవుతోంది కాబట్టి, అంటే కాంతి బలహీనపడిపోతోంది కాబట్టి మనసుకి కాంతికి సంబంధం ఉంది. చీకటిగా ఉన్న గదిలో కిటికీ తలుపు కొంచెం అలా పక్కకి జరిగినందువలన గాలి వేగంగా వస్తుంటే సుమని సౌండ్ వస్తుంది. పామేమో అని భయం వేయవచ్చు.
కాంతి లేదు కాబట్టి. కాంతి ఉంటే అది అక్కడి నుంచి వస్తుందా అని పట్టించుకోము. అంటే ఇది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఈ జ్ఞానము లోపించటము, ఉన్న జ్ఞానము బయటికి రాకపోవడానికి మనసు ఆందోళనగా ఉండడము, ప్రశాంతిగా లేకపోవడము అనేవి కారణాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ చంద్రుడు ప్రధానంగా మనసుకు సంబంధించిన వాడు కాబట్టి ఆ ప్రభావాన్ని ఈ రకంగా చూపించినప్పుడు ఈరోజే ప్రభావం చూపించేయదు. ఎందుకు? మనకి ట్రామా నోటి పదం ప్రయోగిస్తూ ఉంటారు. ఏమిటది అంటే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ప్రభావం కొనసాగుతూ ఉండడము, లేదా అటువంటి ఘటన మళ్ళీ రిపీట్ అయితే ప్యానిక్ అయిపోయాను నేను. ఏమిటి? ఇంతకుముందు అటువంటి ఘటన జరిగింది, మళ్ళీ నాకు ఇప్పుడు రిపీట్ అయ్యింది అన్నప్పుడు నా మనసు ఆందోళన చెందుతుంది, ఏమైపోతుందో అని. కాబట్టి అలాగా మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో, మానసికమైన సమస్యలు, దీనివలన అని గుర్తించడానికి మనకు అవకాశం ఉంది. ఈ గ్రహణ శాంతి అంటుంటారు, అంటే ఏమిటి అసలు? ఏంటి దాని అర్థం ఏమిటి? ఏం చేయాలంటారు ఆ టైంకి? ప్రశాంతత అనే దానికి మనకి శాంతి అనే పదం దగ్గరగా ఉన్నది. ఏ దానం చేసినా, ఏ జపం చేసినా శరీరంలో ఏ కాంతి యొక్క ప్రభావము లోపించిందో ఆ కాంతి యొక్క ప్రభావ లోపాన్ని నివారించడం కోసం తత్సంబంధమైన గ్రహము యొక్క జపము చేయించడమే శాంతి. అంటే ఉద్రేకానికి లోనవడము, శాంతిగా ఉండడము అనే లక్షణాలని ఇచ్చేది మనకి ఈ శాంతులు అనే పేరుతో వినియోగిస్తూ ఉంటాం అన్నమాట, ప్రయోగిస్తూ ఉంటాము. ఫలానా దశ నడుస్తోంది, ఆ దశకి సంబంధించిన విషయంలో కొన్ని బలాలు తక్కువగా ఉన్నాయి, ఆ కారణం చేత ఈ వ్యక్తి యొక్క లక్షణాలు ఈ రకంగా ఉంటాయి. కాబట్టి ఈ దోష లక్షణాలు కనిపించకుండా లేదా ఇతని వ్యక్తిని ప్రభావితం చేయకుండా ఉండేలాగా ముందుగానే శాంతి చేయడము అనే పదాన్ని మనం ప్రయోగిస్తాం అక్కడ. చంద్రగ్రహణం సమయం మీరు ఇందాక 3:30 గంటల సమయం అని అన్నారు. అంటే ఆ సమయంలో మీరు ఆధ్యాత్మిక చింతన చేయాలి, భగవద్ ధ్యానంలో ఉండాలి, జపాలు చేసుకోవాలి అని అన్నారు. అంటే ఎటువంటి పారాయణం, ఎటువంటి జపాలు, ఎటువంటి స్తోత్రాలు చదివితే మంచిదంటారు? అంటే ఆ చంద్రుడికి సంబంధించినవి ఏమైనా చదవాలంటారా, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు అంటారు? గ్రహణ సమయాలు అనేది ఉపదేశ మంత్రాలు అంటాం. అంటే ప్రత్యేకించి గురువు దగ్గర ఏదైనా ఉపదేశం తీసుకున్నట్లయితే ఆ మంత్రాలని మధ్యలో నిత్య జీవిత కాలంలో ఎక్కడైనా లోపం వచ్చినా కానీ ఆ రోజున ఖచ్చితంగా చేస్తూ ఉంటే మంత్రము విడిచిపెట్టడం వల్ల వచ్చేది దారిద్ర్యం అంటాం. అలాగా ఆ దోషాలను నివారించుకోవడానికి ఈ సమయంలో ఆ మంత్రాలను చేసుకోవడం చాలా విశేషం. అలాంటి దోషాలు రాకుండా చూసుకోవడం అవసరమే నిత్యమును. ఎక్కడైనా లోపాలన్నా ఆ మంత్రబలం తగ్గకుండా ఉండడం కోసం గ్రహణ సమయంలో ఈ ఉపదేశం కొత్తగా తీసుకోవడం కానీ లేదా ఉపదేశ మంత్రాలను చేసుకోవడం కానీ అనే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇక ఉపదేశం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఉపదేశం తీసుకున్నారు అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ప్రతి మంత్రానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడుతూ ఉంటాయి. అలాగే ఉపదేశం తీసుకున్నారు, ఆ నియమాలను అనుసరిస్తూ ఉంటారు. ఈ ఉపదేశం తీసుకొని వారు ఉంటారు, వాళ్ళకి పనికిరాదా అంటే వాళ్ళ జపం చేసుకోవచ్చు. ఇది భక్తి మార్గానికి సంబంధించింది, చాలా విశేషమైనది కూడాను. మంత్రోపాసన అనే దాన్ని నియమంగా విధించిన వారికి లేదా ఉపదేశం తీసుకున్నారు కాబట్టి గురుముఖత వాళ్ళు అది అనుసరించాలనే నియమం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఉండడం అనేది ఒక విధానం. భక్తి లేకుండా మంత్రం వైపు ఆసక్తి వెళ్ళదు. మంత్రం అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క స్వరూపము అని చెబుతాము. శబ్దము భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి ఒక్కొక్క శబ్దము ద్వారా ఒక్కొక్క రకమైన ప్రభావం కలుగుతూ ఉంటుంది. ఇలాగా భగవంతుని యొక్క నామాన్ని ఒక్కొక్క కేశవ, నారాయణ, మాధవ అని చెప్పి వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటాము. అవన్నీ అవతారాలు. దశావతారాలు ఒక్కటే విశేషం కాదు. విష్ణుమూర్తికి సంబంధించి చెప్పుకుంటేను దశావతారాలు ఒక భాగం. ఈ మిగతా అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత విశేషంగా చెప్పుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే దశావతారాల్లోనూ కూడా శత్రు సంహారం అనేది విశేషంగా చెప్పబడుతూ ఉండడంతో పాటుగా వాటిలో చెప్పబడిన విషయాలని అందరికీ పరిచయం చేయడం ద్వారా ధర్మరక్షణ అవసరము, దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి చెప్పడంలో ఉద్దేశంతో ఆ గాథల్ని విశేషంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ నామాల్ని స్మరణ చేయడం ద్వారా మనకి కలిగే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఎటువంటి నామాలని స్మరణ చేస్తూ ఉంటాము? నారాయణుడు, వారిని నిరంతరము తలుచుకుంటూ ఉంటే బాగుంది అనిపించడం నారాయణ నామాన్ని స్మరించుకుంటూ ఉంటారు. దేవి స్మరణ, దేవి మంత్రాలు ఏవో స్మరించుకుంటూ ఉండవచ్చు. లలితా సహస్రం ఉపదేశం ఉన్నవాళ్ళు లలితా సహస్రం చేసుకుంటారు. ఉపదేశం లేని వాళ్ళు అందులో ఒక నామాన్ని శ్రీమాత్రే నమః అను, ఇలాగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అను,
ఏదైనా ఒక మంత్రాన్ని ఆశ్రయించి ఆ మంత్రం నిత్యము చేసుకుంటూ ఉండడము అనేది అలవాటు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి చేస్తే మంచిది చాలాను. అలాగా నామస్మరణ అనేది ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నది. ఏమండి నాకు ఏ నామము రాదు, ఏ మంత్రము చెప్పుకోలేదు, ఏం చేసుకోవచ్చు అంటే నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు స్మరణ చేసుకో. దత్తాత్రేయుడు వారు శ్రీదత్త శరణం మమ, అలాగా ఏ మంత్ర జపమైనా చేసుకుంటూ ఈ సమయాన్ని వెచ్చించవచ్చు. గ్రహణము 1:30 వరకు ఉంది కదా గురుగారు, అర్ధరాత్రి 1:30-40 నిమిషాల వరకు. అంటే ఆ సమయంలో అది అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేయొచ్చా, అంటే ఉదయమే స్నానం చేయాలంటారా పట్టుబడిపు స్నానం? ఉదయ స్నానం అనేది నిత్యము చేయవలసిన విధి. ఇది ప్రత్యేకించి గ్రహణం ప్రారంభమయ్యే సమయం 9:57 ప్రారంభం అవుతోంది. అంటే సుమారుగా 9:50కో మనం వెళ్ళి స్నానం ప్రారంభిస్తే 5 నిమిషాల్లో పూర్తి చేసి వచ్చేస్తాం. ఉదయ స్నానం లాగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5 నిమిషాల్లో పూర్తి చేసి వచ్చి కూర్చుంటాం జపానికి. 1:27 వరకు గ్రహణ సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆ జపాలు చేసుకుంటూ 1:27 అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానానికి వెళ్తాం. ఇలాగ ముందు తర్వాత స్నానం చేయడం అన్నమాట. మళ్ళీ యథావిధిగా ఉదయం మళ్ళీ ఉదయకాలం మళ్ళీ స్నానం మళ్ళీ మామూలే. గ్రహణం మొదలవుతుంది అంటే దానికి సమయం ముందు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటారు? గ్రహణ సమయంలో జపాలు చేసుకోవడం అనేది ప్రధానంగా చేస్తూ ఉంటారు. అది కాక కొంతమంది హోమాలు చేసుకోవడం కూడా, అంటే అగ్ని కార్యం అని చెబుతూ ఉంటాం, అలాంటి హోమాలు చేయడం అనేది ఆ సమయంలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది దేనికోసం అంటే అగ్నిముఖావై దేవాహ అని చెప్పి దేవతలు అగ్నిముఖంగా కలిగి ఉన్నారు అని చెబుతారనమాట. అలాగా మంత్రము ఒక జపం సంఖ్య పూర్తి చేసిన తర్వాత దాన్ని తర్పణాలు ఇవ్వడము, తర్వాత హోమం చేయడము అనే విధానంతో ఈ కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా లేదా గ్రహణం ముందర సమయం ఎంతకాలం అయితే మనం జపం చేశామో దానికి ప్రతిగా ఇప్పుడు హోమం చేస్తే చాలా విశేషం. కాబట్టి అలా హోమం చేసుకునే విధానాలను కూడా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. అలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్న వాళ్ళు దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే స్నానం చేసి కూర్చున్న తర్వాత ప్రత్యేకించి ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు. గ్రహణం విడిచే సమయంలో దానం చెప్పాం కదా, ఆ దానానికి సంబంధించిన వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ వస్తువుల్ని ముందుగా మనం ఏర్పాటు చేసుకుని కూర్చుంటే ఆ సమయంలో బ్రాహ్మణుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఉన్నట్లయితే వాళ్ళకి దానం ఇవ్వడం మంచిది. ఎందుకంటే గ్రహణ సమయంలో ప్రయాణం పనికిరాదు కాబట్టి ముందుగానే వచ్చి ఇంటి దగ్గర కూర్చుని ఆ సమయం వాళ్ళు కూడా జపం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో దానం తీసేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలా కాదు, ఎవరు లేదండి మా దగ్గరికి ఎవరు వచ్చే అవకాశం లేదు అంటే ఇవే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడికి సమర్పణ చేసేసి ఒక పక్కగా పెట్టేసి ఉదయకాలం తీసుకువెళ్ళి ఎవరికైనా మనం పురోహితుడికి ఇవ్వచ్చు, గుడికి వెళ్ళి ఇవ్వచ్చు. అసలు దానాలు అన్నారు, అసలు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? ఈ చంద్రగ్రహణంకి సంబంధించి ద్వాదశ రాశుల వారు అందరూ చేయాల్సిందేనా, అంటే ఆ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చేయాలంటారా? ఎవరికైతే దోష ప్రభావం చెప్పబడిందో వాడు తప్పనిసరిగా చేసుకోవడమే మంచిది. గ్రహణ సమయంలో జపం చేస్తే కొన్ని వేల రెట్ల ఫలితం వస్తుంది అన్నప్పుడు దానానికి కూడా అటువంటి ఫలితాన్నే చెప్పారు. అంటే ఒకసారి దానం చేస్తే ఎన్ని పుణ్యం, వేల సార్లు దానం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. అసలు పుణ్యార్జనకి ఏ సమయం అవకాశం బాగుంటుందో, ఏ సమయం ఉందో అని చెప్పి వెతుక్కుని మరీ తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని చేయడానికి తగిన సమయాలని మనం వెతుక్కోవాలన్నమాట. ఇలాంటి సమయాలు చాలా ఉంటాయి. ఎలాగా అంటే కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉంటాయి. ఆ యోగాల్లో స్నానం చేస్తే కూడా పుణ్యమే. నదీ స్నానము, సముద్ర స్నానము, ఇలా స్నానానికి అని చెబుతారు. అండ్ నదులు పక్కన ఎక్కడ ఉన్నాయండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఈ టైం వచ్చింది కదా అని అందరం నదికి వెళ్ళిపోవడం కష్టం కదా. నదికి వెళ్ళకపోయినా ఇంట్లో నిత్యము చేసేటప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని చేయాలి. పూజలో ఎలాగైతే సంకల్ప విధానం ఉంటుందో ప్రారంభంలోనూ అదే విధానంలో ఇంటి దగ్గర స్నానం చేసేటప్పుడు కూడా ఈ సంకల్పంతో స్నానం చేస్తేనే స్నానం చేసిన ఫలితం వస్తుంది. లేకపోతే ఒళ్ళు శుభ్రం అవుతుంది. నీళ్లు పోసుకుంటే ప్రయోజనం ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ పుణ్యము అనేది ఆర్జించడము చేసే ప్రక్రియని భగవదర్పితంగా చేసినప్పుడు మాత్రమే వస్తుంది. లేకపోతే మంచినీళ్ళు తాగినా పాపమే, అన్నం తిన్నా పాపమే, మాట్లాడినా పాపమే, నడిచినా పాపమే. ఏం చేస్తే పాపం కాదండి, ఇవన్నీ చేయడం మానేస్తామా? కుదరదు. కానీ ఈ చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఈ భూమి శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒక స్వరూపం. నడిచేటప్పుడు ఆయనకు ప్రదక్షిణం చేస్తున్నాం అనే భావంతో నడవచ్చు.
మంచినీడు తాగుతూ ఉంటే తీర్థభావనతో, భగవంతునికి అభిషేకం చేసిన తీర్థం ఇది అనే భావనతో ఆ నీటిని తీసుకుంటాం మనం. అలాగే మాట్లాడేటప్పుడు మాట్లాడే ప్రతి మాట ఎదుటివాళ్ళకి ఆనందం కలగడం కోసమే మాట్లాడాలి. ఏమైనా కోపాలు వస్తే కూడా ఆనందం కలగడం కోసం ఎలా మాట్లాడతామండి అంటే ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలే ఉపయోగపడతాయి. ఏదో లోపాలు ఎక్కడో వస్తూ ఉంటాయి, గత జన్మ పుణ్యాలు పాపాలు వాటి ప్రభావాలు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాలు వచ్చినా దాన్ని అధిగమించడం కోసం నువ్వేం ప్రయత్నం చేసావు అనేది ప్రధానం. కాబట్టి మాట్లాడకపోతే మంత్రం చేసుకుంటూ ఉండాలి, మాట్లాడితే ఎదుటివాడికి ప్రయోజనం కలిగిస్తున్నావా లేదా, ఆనందం కలిగిస్తున్నావా లేదా అని ఆలోచించుకుని మాట్లాడాలి అనే విషయాన్ని స్పృహలో ఉంచుకుంటే, మాటల వల్లనే కదండి సగం గొడవలు వచ్చాయి. మాట్లాడడం మానేస్తే గొడవలు రావడం మానేస్తాయి. ఆ మాటలను నియంత్రించుకుంటే మాట్లాడేటప్పుడు గొడవలు రాకపోవడం పోగా ఇంకా సయోధ్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ మాట్లాడే మాట మంత్రపూతమై ఉండాలి. ఎటువంటిది మంత్రపూతం అవడము అంటే, ఎదుటివాళ్ళు ఆ మాట విన్నందువల్ల పుణ్యం రావాలి అంటే ఆనందించాలి. ఎదుటివాడికి ఆనందం కలిగించని మాట మనకి పుణ్యాన్ని రప్పించదు. ఎంతటి పుణ్యం అది అంటే, తర్వాత ఎప్పుడో మనం తలుచుకుంటే ఆ రోజు ఆ మాట అన్నారు చాలా నచ్చింది నాకు అనిపించాలన్నమాట. అలాగే జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ప్రధానం. అలాగా ఏ పని చేస్తున్నా, ఆహారం తింటున్నాం చాలా ప్రధానం. అది భగవంతుని సృష్టిలో ఉన్న ఆహారం. అది ఆయన చెప్పకుండా తీసుకుంటే ఎలాగా? చెప్పడం అంటే ఏమిటి అంటే ఆయనకు నివేదన పెట్టడం. అలా నివేదన పెట్టకుండా తింటే ఏమొస్తుంది అంటే అన్నశాపం వస్తుంది అంటారు పెద్దలు. ఏమిటి అన్నశాపం? ఏ వస్తువులో జీవం ఉన్నదో ఆ జీవము ఉన్న దాన్ని మనం తీసుకుంటేనే మనకి జీవశక్తి వస్తుంది. జీవం లేని దాన్ని తీసుకుంటే జీవశక్తి రాదు, మృతమైపోయింది అది. కాబట్టి ఆ జీవశక్తిని స్వీకరించడం ద్వారా మనం జీవశక్తిని పెంచుకుంటున్నప్పుడు ఆ జీవము నశిస్తోంది అక్కడ, ఇక్కడ జీవం ఉత్పత్తి అవుతోంది అన్నప్పుడు ఏమైపోయింది? ఆ జీవశక్తిని మనం స్వీకరించడం ద్వారా హరిస్తున్నాం. కాబట్టి ఈ హరించడం అనే లక్షణము దేనికోసము అంటే భగవన్నామస్మరణ కోసము. ఈ భగవన్నామస్మరణ చేస్తూ ఆయనకు నివేదన పెట్టకుండా నువ్వు తీసుకున్నట్లయితే కనీసం దేవుడి పేరు కూడా చెప్పుకోలేదు, ఈ పాపత్తునుడి కడుపులో పడ్డామేమిటి మనము అని బాధపడుతుంది. ఆ బాధపడినది మనల్ని బాధిస్తుంది. అంటే పరిమితంగా తింటే అన్నము మన శరీరానికి శక్తినిస్తుంది, అపరిమితంగా తినేసినట్లయితే అది బాధిస్తుంది. అదే లక్షణంలో ఇక్కడ భగవంతుడు నివేదన చేసే తినాలి. ఆ చేసినదే ప్రసాదం కాబట్టి దాన్ని పడవేయకూడదు, కాబట్టి అంటే వీలు చేయకూడదు అలాగా, కాబట్టి తినాలి అనే లక్షణంతో తింటూ ఉంటే చేసే అదే పని విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. దానాలు ఏవి ఇస్తే మంచిదంటారు? గ్రహణ సంబంధంగా ఏవైతే గ్రహాల గురించి మనం చెబుతూ ఉన్నామో ఇందులో ప్రధానమైన సూర్యుడు, చంద్రుడు, అలాగే రాహువు లేదా కేతు. ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి రాహుగ్రస్త మనం చంద్రగ్రహణం అని చెబుతూ ఉంటాము. సూర్యుడికి సంబంధించి సూర్యబింబాన్ని, చిన్నది సరిపోతుంది. సూర్యబింబం విన్నారంటే ఇంత పెద్దగా ఉండాలి, బరువు లేకపోతే ఎలాగా అంటే కష్టం. అంటే వెండిలో అంటున్నారు? బంగారంలో. చంద్రుడు వెండికి సంబంధించిన ప్రతినిధి కాబట్టి చంద్రబింబం ఒకటి, సూర్యబింబం ఒకటి. రాహువుకి సంబంధించిన లేదా కేతువుకి సంబంధించిన బంగారు పాము, అది తీగలాగా సన్నగా ఉన్నా సరిపోతుంది. ఏదో పాము అంటే మరి కనిపించాలి కదండి ఆకారము అని చెప్పి పెద్దగా తయారు చేసి బంగారంతో ఇస్తాను ఇవ్వాలి, మరి నేను అది ఇవ్వలేను కదా అంటే పాము అనే భావన ఏర్పడాలి అక్కడ. మనం దానికోసం ఇస్తున్నాము అనే ఉద్దేశంతో ఇవ్వడమే. బొట్టు పెట్టుకుంటాం, ఆ బొట్టు కంటే చిన్న బొట్టుతో ఉన్న దాంతో సమానంగా ఉన్నా సరే పర్వాలేదు. సుమారుగా ఒక 50 మిల్లీగ్రాములు అనుకోండి, పెద్ద ఖర్చు అవుద్ది దానికి. 50 మిల్లీగ్రాముల బంగారంతో ఏమో బింబాన్ని తయారు చేయొచ్చు. ఇంకా తక్కువలో నాగబింబం వచ్చేస్తుంది. చంద్రబింబం ఏమో వెండిలో తయారు చేసేది, అది కూడా పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇవి ప్రధానంగా అక్కడ మనం చెప్పేవి. వాటితో పాటుగా గోధుమలు, బియ్యము, వస్త్రము, తిలలు, అలాగే ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి ఎలా ఇస్తారు అంటే కంచు పాత్ర తీసుకుని ఆ కంచు పాత్రలో ఈ నెయ్యి పోసి దాంతో పాటుగా ఇస్తారన్నమాట. అలాగే కొబ్బరికాయ ఒకటి చెబుతారు. ఈ సమయంలో మినుములు ఒకటి దానం చేస్తే విశేషం అని చెబుతారు. ఇలాగా ఈ దానాలన్నీ చేస్తూ మరి దక్షిణ పెట్టకపోతే ఎలాగా? తాంబూలము దక్షిణతో సహా కలిపి ఇవన్నీ కూడా
మనం దానం చేయడం మంచిది. చాలా మంది కూడా ఈ పెద్దవారు కానీ చిన్న పిల్లలు కానీ గర్భిణీలు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని అంటారు. సో వీరికి వర్తిస్తుందా గురుగారు ఈ గ్రహణం అనేది? అందరికీ వర్తిస్తుంది, సందేహం ఏమీ లేదు. అయితే ఎవరెవరికి ఎంత స్థాయి అనేది జాగ్రత్త విషయంలో వాళ్ళ శక్తిని అనుసరించి కొన్ని ఎక్సెప్షన్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఆహార విషయాల్లో నియమం అనుసరించడం తప్పనిసరి కాబట్టి 12 గంటల లోపు తినేయాలి సామాన్యంగా ఎవరైనా సరే. ఈ శరీరం యొక్క లక్షణాన్ని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదా శిశువులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆరోగ్యరీత్యా ఈ సమయం తినకుండా ఉండే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మందులు వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే అన్నప్పుడు కనీస పక్షం 4 గంటల లోపు, అంటే సాయంత్రం 4 గంటల లోపు తినేస్తే మంచిది. ఒకవేళ ఆ తర్వాత కూడా మళ్ళీ అటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే, అంటే తప్పదు, చిన్నపిల్లలు ఉంటారు, అలాగా అటువంటి వాళ్ళకి ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలని సుమారుగా ఒక 3 గంటల గ్రహణం ఏర్పడడానికి 3 గంటల ముందు వరకు అంగీకరించవచ్చు అని చెప్పచ్చు. అయితే అది కూడా మామూలుగా సూర్యాస్తమయం తర్వాత భోజనాలు చేయకూడదు అనే నియమం ఒకటి చెప్పారు. అది ప్రస్తుత కాలంలో అనుసరించడం మనకి కష్టంగానే కనిపిస్తోంది. కాబట్టి సూర్యాస్తమయం లోపు కనీసం ఈ రోజైనా సరే సూర్యాస్తమయం లోపు ఏదైనా తీసుకునేటట్లయితే తీసేసుకుని ఊరుకోవడం మంచిది. ఇక తప్పదు అనుకున్నప్పుడు వేరు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి సమయం అనేది మనం ఏర్పాటు చేస్తామంటే కుదరదు కదా. అలాంటి వాళ్ళ విషయంలో లేదా ఆహార సంబంధంలో మనకి ముసలి వాళ్ళు లేదా పేషెంట్లు ఎవరైనా ఉన్నారు అనుకున్నప్పుడు కూడా ఘన పదార్థము లేదా మళ్ళీ ఈ పాలు మొదలైనటువంటి వాడి చోటుకు వెళ్ళకుండా కనీసం నీళ్లతో దాన్ని సరిపెట్టే ప్రయత్నం చేయడం మంచిది. అంటే గ్రహణ సమయానికి లోపల ఏమి ఉండకూడదు అనమాట. అయితే మరి లోపల ఏమి ఉండకూడదు అన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, గర్భిణీ స్త్రీల విషయంలో అది సాధ్యపడడం కష్టం అవుతుంది. గర్భంలో శిశువు ఉండగా అది సాధ్యపడడం కష్టం కదా, లోపల నీళ్లు కూడా ఉంటాయి. కాబట్టి దాని ప్రభావం లేకుండా ఉండడం కోసం ఏం చెప్పారు, గర్భిణీ స్త్రీని పడుకోబెట్టి, అంటే వాడు పడుకుని ఉండగా పైనుంచి ఆ గర్భం చుట్టూ దర్భచాప ఏదైతే ఇందాక మనం వస్తువుల మీద కలిపి వేసుకోవాలని చెప్పి అనుకున్నామో అలాగా దర్భచాపతో పూర్తిగా ఆచ్ఛాదన ఏర్పాటు చేసేసి ఆ 3 గంటలు కదలకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి అని చెబుతాము. మరి పడుకోవడం అంటే కొంచెం కష్టం అనుకుంటే పడక కుర్చీలు ఉంటాయి, అది కొంచెం సౌకర్యంగా ఉంటుంది. పడుకుని కదలకుండా ఉండడం కంటే పడక కుర్చీలో అయితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది అనే భావన ఏర్పడవచ్చు. అదైనా పర్వాలేదు, కదలకుండా ఉండడం ప్రధానము. 3.5 గంటల సమయంలో కదలకుండా ఉండడం ప్రధానం. అయితే అసలు సాధ్యపడుతుందా లేదా, ఎలా కుదురుతుందండి అంటే సాధ్యపడకపోవడం ఏం లేదు. సినిమాలో బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మనం మధ్యలో లేచి బయటకు వస్తున్నాం, కానీ లేకపోతే కూర్చుంటున్నాం కదా కదలకుండాను. ఆ కదలకుండా కూర్చునేదే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం అక్కడ. ఆ కూర్చున్న సమయంలో గర్భిణీ స్త్రీలకి ఈ ఆచ్ఛాదన అనేది చాలా ప్రధానము. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇక పిల్లల విషయంలో అంటారా, ఇంకా అక్కడ వాళ్ళని కదలకుండా కూర్చోవడం అనేది సాధ్యపడే విషయమే కాదు. వాళ్ళు పడుకుంటా అంటే పడుకుంటారు, నష్టం లేదు. కానీ దగ్గర పడుకోబెట్టుకుని ఆ మంత్రాన్ని, పెద్దవాళ్ళు చేసే మంత్రాన్ని పైకి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వింటూ ఉంటారు, వింటూ పడుకుంటారు. అలా పడుకునే సమయంలో, నిద్రా సమయంలో జపం చేసుకుంటూ పడుకోవడము, నిద్రా సమయంలో జపం వింటూ పడుకోవడము అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిద్రా సమయం అంతా జపం చేసిన ఫలితం వస్తుంది. మిగతా సమయాల్లో కూర్చొని జపం చేయండి అంటే ఎంతసేపు కూర్చుంటామండి, ఆ పనులు వస్తాయి ఈ పనులు వస్తాయి, కుదరదు కదండి అంతసేపు జపాలు కూర్చొని ఎలాగ చేయడము అంటే చేసుకోవడం మీకోసమే. కానీ అలాంటి సందర్భాల్లో అవకాశం కుదరలేదన్నప్పుడు పూర్తిగా వదిలేయకుండా ఈ రకమైన ఏర్పాటు చేసుకోగలిగితే నిత్యము కూడా మంచిది. ఈ సమయంలో పిల్లల విషయంలో ఒకవేళ వాళ్ళు నిద్రకు ఆగలేరండి, పడుకోవాలి కదా అంటే వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుని స్నానం చేయించాలి ఖచ్చితంగాను. దగ్గర పడుకోబెట్టుకుని జపం మంత్రాన్ని పైకి చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా వింటూ ఉంటారు. ఇవి ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే. అయితే గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించలేని వారు, ఏమైనా ఇబ్బందులు వచ్చి పాటించలేని వారికి ఏమైనా కష్ట నష్టాలు ఏమైనా ఉంటాయా గురుగారు? శాస్త్రంలో చెప్పిన దాన్ని మనము అనుసరిస్తున్నాం, శాస్త్రాన్ని అధ్యయనం చేసి అనుసరిస్తున్నాం. శాస్త్రంలో అన్నింటికీ కారణాలు వివరించడం అనే లక్షణం లేదు, ఎందుకంటే తర్కానికి దారితీస్తుంది. కాబట్టి ఆ సమయంలో అది ఇప్పుడు ఎలాగా అనే ప్రశ్న వేయడానికి లేదు. కాబట్టి
ఎంతవరకు మనం అనుసరించగలుగుతామో అనుసరించే ప్రయత్నమే చేయాలి అని చెబుతాము. ఇప్పుడు మరి అది అనుసరించలేకపోతే ఎలాగా దోష ప్రభావం వస్తుంది కదా అంటే తప్పదు. దాన్ని అధిగమించడానికి ఏం చేసుకోవాలో పరిష్కార మార్గాలు చెప్పారు. మరి ఈ శాస్త్రంలో చెప్పిన దాన్ని మనం అనుసరించనందువలన మాకు దోషాలు ఏమైనా వస్తే అవి ఎంత తీవ్రతను చూపిస్తాయి, ప్రభావాన్ని చూపిస్తాయి అంటే జాతకంలో బలం ఎంత ఉంది అనేది కూడా ప్రధానమే. ఏదైనా ఒక్క విషయమే మనిషిని ప్రభావితం చేస్తుందా అంటే లేదండి. నేను బండి మీద పెడుతూ ఉంటే బండి కండిషన్ బాగుండాలి, పెట్రోల్ బాగుండాలి, దాని బ్రేకులు బాగుండాలి, నేను వెళ్ళే రోడ్డు బాగుండాలి, వెళ్ళే చోట సిగ్నల్స్ సరిగ్గా ఉండాలి, అటు నుంచి ఇటు నుంచి ఎవరో వచ్చి గుద్దకూడదు. ఇన్ని కండిషన్స్ ఉండగా మనిషి మామూలుగా నడుచుకుంటూ పెడితేనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అన్నప్పుడు సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే జాగ్రత్త పడడము. ఈ విషయంలో ఉదాహరణలో చెప్పినట్టుగా జాగ్రత్త పడాల్సి వస్తే అక్కడ ఏమిటి అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపడము అని చెబుతాం. అలాగా మనం ఏవైనా దోషాలు వచ్చిన పరిస్థితి కనిపించింది అన్నప్పుడు దానికి ఫస్ట్ పరిహారంగా దానాలు అవి చెప్పేసాము ఎలాగాను. అది కూడా సరిపోలేదు అనే భావన ఎప్పుడు జరుగుతుంది అంటే నిత్య జీవితంలో జాతక ప్రభావం వలన కావచ్చు, దాని ప్రభావం వలన కావచ్చు, కానీ దీని ప్రభావం వల్లనే ఇది కనిపిస్తోంది, ఈ లక్షణం కనిపిస్తోంది అని చెప్పడానికి తగిన పరిశోధనలు లేవు ఇప్పటిదాకాను. అది అధ్యయనం చేయగలిగే స్థాయి సామాన్య మానవుడిది కాదు. కాబట్టి ఒకవేళ పరిశోధన రూపంలో దాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాలి అనుకున్నట్లయితే ప్రభుత్వం వారు సహకరిస్తే ఆ పరిశోధనను కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిశోధన రూపంలో అవకాశం లేదు. కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంటే నిత్య జీవనంలో అంత జపాధికం కోసము, దానాల కోసము మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నట్లయితే అది శ్రేష్టము అని చెప్పవచ్చు. గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు, ఎందుకని? ఇంతకుముందు మీతో చెప్పాను, గర్భస్థ శిశువు ప్రభావితం కాకుండా ఉండడానికి అని ఏదైతే చెబుతామో అదే లక్షణాన్ని మనం అక్కడ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. గర్భాలయము అని దానికి విశేషంగా పెట్టిన పేరు అందుకే. కాబట్టి ఆ సమయంలో ఎవరు ప్రవేశించకుండా ఉండడం కోసము, ఆ సమయంలో ఏదైతే మంత్రాన్ని మనం ముందరగా చేసి ప్రతిష్ఠ చేశామో దాన్ని ప్రాణప్రతిష్ఠ అని పిలుస్తారు. ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ ఈ దోష ప్రభావాలు, గ్రహణం యొక్క ప్రభావం ఏదైతే మనం గర్భశిశువు మీద ఎలాగైతే ఉంటుందని అంటున్నామో ఆ ప్రభావాలు, దోషాలు లాంటివి లేకుండా ఉండడం కోసం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యాహవచనాది కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ పూజ ప్రారంభిస్తారు. కాబట్టి అక్కడ దానికి శాంతి విధానం ఉంది. సాక్షాత్తు ఆయనకే శాంతి విధానాన్ని అనుసరిస్తే మనం అనుసరించుకోకపోతే ఎలాగా? కాబట్టి ఈ ప్రభావాలు, దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నివారణ కోసం అని చెప్పి ఆ సమయంలో గర్భాలయాలను మూసేస్తారు. మూసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ జపాలు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి ఆ సమయంలో మూసేసి జపాలు చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ శాంతి ప్రక్రియ విధానాలు ఏవైతే చెప్పబడ్డాయి, పుణ్యావచనం లాంటివి వాటిని చేసుకుని మళ్ళీ పూజలు ప్రారంభిస్తాం. ఓకే గురుగారు, సంపూర్ణ చంద్రగ్రహణం గురించి చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నప్పటికీ కూడా మా భక్తి టీవీ ప్రేక్షకుల కోసం ఏవైనా సూచనలు? మంత్రము అనేది చాలా పవిత్రమైనది. మేనిఫెస్టేషన్ అనే పేరుతో సంకల్పాన్ని ఆ పదప్రయోగంతో వినియోగించి మీరు సంకల్పం చేసుకుంటే, బలమైన సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది అని చెప్పి ఎవరైతే ఏథిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని బోధన చేస్తూ ఉంటారు. నువ్వు చేద్దాం అనుకుంటే అవుతుంది, దానికి ఇది ఎందుకు అది ఎందుకు అని చెబుతూ ఉంటారు. కానీ సంకల్పం అనే దాన్ని విడిచిపెట్టట్లేదు. అయితే మేనిఫెస్టేషన్ ఒక్కదాని ద్వారా మనకి ఫలితాలు అనేవి సిద్ధించేస్తాయి అంటే దానికి బలం ఎక్కడి నుంచి పెడుతోంది అనే మూలాన్ని గుర్తించే శక్తి వాళ్ళల్లో లేదు. ఈ సంకల్పానికి కావాల్సిన బలము నేను దీనికోసం సంకల్పం అంటే ఏమిటి? ఈ కార్యం నిమిత్తము లేదా ఈ ఫలితం కోసము నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ముందుగా మనం చెప్పుకుని ఆ తర్వాత చేసే ధార్మిక కార్యక్రమం లేకపోతే జపమో చేస్తూ ఉంటాం. ఈ మంత్రమే ఈ మనసుకి శక్తినిస్తోంది. ఈ మనశ్శక్తి వలన ఆ పని పూర్తవడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాగా? దానికి ఉదాహరణే కావాలి కదా మనకి. పోలీసుల ఉదాహరణ తీసుకోండి. నిరంతరము ఎక్కడ నేరం జరుగుతోంది, దీనికి పరిష్కారం ఏమిటి, ఇక్కడ నేరం జరిగింది ఎవరి వలన జరిగింది అని పరిశోధన ఏదైతే ఉంటుందో అటువైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అటువంటివే చుట్టూ సమాజంలో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి 99%. ఎటువైపు మనసు పెడుతోందో అటువైపే మనకి ఈ విషయాలన్నీ కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? మనసు ఆలోచిస్తున్నది కార్యరూపం దాలుస్తోంది అని అర్థం.
కాబట్టి మన మనసు ఎటువైపు ప్రయాణం చేయాలో మనమే సంకల్పం చేసుకోవాలి. అందుచేత మనసును ఎప్పుడూ సరియైన మార్గంలో పెట్టమని భగవంతుడిని ప్రార్థించవలసిన అవసరం ఉంది. శంకర్ల వారు చాలా విశేషంగా చెబుతూ ఉంటారు, నా మనసు కోతి లాంటిది, ఓ చోట నిలకడగా ఉండట్లేదు, నీ దగ్గర కట్టేసుకోవయ్యా అంటారనమాట. అలాగా మనసు నిలకడగా ఉండాలి అంటే భగవంతుని యందు మనము నిరంతరము మనసుని కేంద్రీకృతం చేసి ఉంచాలి. ఏమండి, 25 ఏళ్ల పాటు చదువుకుంటే తప్ప ఉద్యోగం రాదు అని, వృద్ధిలోకి రావు అని చిన్నప్పటి నుంచి పిల్లల్ని అంతంత 15 కేజీల బ్యాగులు ఇచ్చి మరి పంపిస్తూ ఉంటే స్కూళ్ళకి, 25 ఏళ్ళు చెప్పారు కాబట్టి అని చదువుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు అభివృద్ధి అంటే ఏమిటో, ఉద్యోగం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు, డబ్బులు సంపాదించడం అంటే ఏమిటో తెలియదు, సంపాదిస్తే నిజంగా ఏమొస్తుందో తెలియదు. కానీ విశ్వసించి ముందరకు పెడుతున్నారు. పోనీ అందరికీ 25 ఏళ్ళు చదివిన వాళ్ళు అందరికీ ఒకే స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయా? ఒకే స్థాయిలో ఉండగలుగుతున్నారా? లేదు. కానీ ఈ 25 ఏళ్ళు శ్రమ చేసిన దానికి ఏదో ఒక ఫలితం వాళ్ళకి భవిష్యత్తులో అనుకూలమైంది వస్తుంది అనే విశ్వాసంతో చేస్తున్నారు. మరి నీ జీవితంలో మేలు జరగడానికి, అది వివాహం జరగడం కావచ్చు, ఉద్యోగం రావడం కావచ్చు, ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, ఏ ఘటనైనా నాకు ఆనందంగా ఉండాలి అంటే దానికి తగినట్టుగా ముందు పునాది ఏం వేసుకున్నావు అంటే ఎవరి దగ్గర సమాధానం దొరకదు. ఆ పునాది భగవదారాధన. ఇది జరిగినట్లయితే మనం అనుకున్నట్టుగా గమ్యం ముందరకు పెడుతుంది. అందుకే చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి ప్రధానంగా మనకి ఈ లక్షణం కనిపిస్తుంది. మగవాళ్ళకి అక్కర్లేదా అంటే దానికి నేను సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే మగవాళ్ళకి కూడా కావాలి. ఏమిటిది అంటే మంచి వరుడు కావాలి అని చెప్పి గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తూ ఉంటారు సంక్రాంతికి, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా. వరలక్ష్మి వ్రతానికి కూడా వీళ్ళని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. నవరాత్రుల్లో చిన్నపిల్లలను కూర్చోబెట్టి పూజ చేస్తారు. భార్యని కూడా కూర్చోబెట్టి పూజ చేసే విధానం భారతీయంలో ఉంది. భారతీయంలో స్త్రీలకు గౌరవం లేదు, వంటింటి కుందేళ్ళలా చూస్తున్నారు. ఇవన్నీ పుక్కిటి ప్రాణాలండి, బయట ఊరికే ఇబ్బంది పెట్టడం కోసం చెబుతూ ఉన్నవి తప్ప ప్రత్యక్షంగా దైవంగా భావన చేసి పూజించడం అనే విధానం భారతీయంలో ఉంది. నిన్న మొన్న ఏమైనా కొట్టుకుని ఉండొచ్చు, ఒక గంట క్రితం వరకు కూడా కొట్టుకుని ఉండొచ్చు. పూజ చేసే సమయం వచ్చింది అంటే ఆమెలో దైవాన్ని చూసి పూజించాలి అనేది నియమంగా చెప్పారు. ఎందుకు అంటే అటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడడము, భగవన్నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండడము, మీకు కావలసిన దాన్ని భగవంతుని కోరుకోవడం చాలా అవసరం. ఏమండి, భగవంతుడు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు, మనం ఏం అడగక్కర్లేదు ఆయన్ని, మన కోరికల కోసమా భగవంతుడిని ప్రార్థన చేసేది మనము అంటే, ఆకలి వేస్తే తల్లిని అన్నం పెట్టమని అడగకుండా తల్లికి తెలియదు. అలాగా భగవంతుడికి తెలియదా అంటే తెలుసు, కానీ అడగడం నీకు తెలియాలి. అది నేర్పించడం కోసం, నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి నీకేది కావాలన్నా భగవంతుడినే అడిగి తీసుకోవాలి. నేను సాధించుకున్నాను అనుకుంటే అది అహంకారం అవుతుంది. భగవంతుడు ఇచ్చాడు అంటే అది భగవంతుని కృపగా భావన చేస్తున్నప్పుడు అది భక్తి అవుతుంది. కాబట్టి నేను అనే అహంకారం పోవడానికి భగవన్నామ స్మరణ నిరంతరము మనకి ఆనందాన్ని ఇచ్చేదే. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపై చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నారు. అలాగే ముఖ్యంగా ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ దానాలు చేస్తే మంచిది, చాలా 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 తెలియని విషయాలు కూడా మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు గురుగారు. వీక్షించారుగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.